అన్నారు. మనకైతే ఒళ్ళు మండిపోతుంది అసలు. కానీ అతనికి విపరీతమైన గురుభక్తి. తెచ్చిచ్చాడు. అయినా సరే సన్నబడలే, ఇంకా లావుగా తయారయ్యాడు. ఏం చేస్తున్నావు నాయనా నువ్వు అని అడిగితే, గురువుగారు దూడలు తాగేగా పాలు మిగులుతాయి కదా అవన్నీ తాగుతున్నాను అన్నాడు. దాంతో ఆయన అది కూడా నిషేధించారు. మామూలుగా అయితే దొంగతనంగా తాగేస్తారు ఎవడో ఒకడు. అతను అది చేయలే. అతనికి విపరీతమైన గురుభక్తి. ఆకలికి తట్టుకోలేక జిల్లేడు చెట్టు పాలు ఉంటాయి కదా అవి కొట్టుకుని తాగుతూ ఉంటే కంటి చూపు పోయింది పాపం. అయ్యో ఆశ్రమానికి వెళ్ళాలి అనే కంగారులో నడుచుకుని వెళ్తూ ఎండిపోయిన బావిలో పడిపోయాడు. గోవులు వచ్చేసాయి, శిష్యుడు రాలే. గురువుగారికి కంగారేసి పాపం ఆ రాత్రి వేళ కాగడా పుచ్చుకుని శిష్యుడిని వెతకటానికి బయలుదేరారు. అంటే పైవన్నీ వింటే గురువు ఎంత క్రూరుడు రా అనిపిస్తుంది కదా. కానీ కుర్రవాడిని సంస్కరించడానికి ఆయన పెట్టిన పరీక్ష అది. ఉపమన్యు అని కేకలు వేస్తూ వెతికితే చివరికి బావిలోంచి గురుదేవా ఇక్కడున్నాను అని చెప్పాడు. చూస్తే కళ్ళు లేవు. అప్పటికప్పుడు ఆయనకి జాలి కలిగి అశ్వనీ దేవతల మంత్రాన్ని ఉపదేశిస్తే ఆయన ఆశీస్సులతో ఆ మంత్రం